అన్ని కూడా చాలా చక్కగా ఘనంగా మనం కొనియాడడం కనుక మన దేవాదేవుడికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన పెద్దలు పరితల సభ్యులు యవనస్తులు సంఘస్థులు అందరికీ కూడా పేరు పేరున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చివరిగా మన మాస్టర్ గారు కూడా హరిదాస్ మాస్టర్ గారు సేవ చేశారు, వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రవి మాస్టర్ కూడా మరి మన గ్రామానికి నేను ప్రత్యేకంగా ఆలోచించి ప్రార్థన చేసి మన గ్రామానికి మాస్టర్ గారు జరిగింది. ఎందుకంటే సంఘము కథోలిక విశ్వాసంలో మీరందరూ కూడా బలపడాలి, మీరందరూ ఆత్మీయంగా ఎదగాలి. కథోలిక విశ్వాసంలో బలపడి అనేక మంది సేవకులు మన సంఘం నుంచి రావాలి. అది రావాలంటే నడిపించే వారు కూడా ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. కనుక మాస్టర్ గారు అది నేను గమనించాను. ప్రార్థన జీవితం వారు చేసేటువంటి ఉపవాస ప్రార్థనలు కానివ్వండి, కరిస్మాటిక్ ప్రార్థనలు కానివ్వండి. కనుక నేను అప్పుడు అనుకున్నాను, ఈ సంఘానికి మాస్టర్ గారు చక్కగా నడిపించడానికి వారు చక్కగా వాళ్ళు అనుకూలంగా ఉంటారని ఆలోచించి మాస్టర్ గారు అనుకోవడం జరిగింది. కనుక మాస్టర్ గారు కూడా నేను ఏది అడిగినా కానీ కాదు, ఏ కార్యక్రమం చేసినా ముఖ్యంగా మాస్టర్ విషయంలో ఒక కార్యక్రమం తలపెట్టానంటే అది మాస్టర్ గారు వివరించినప్పుడు నేను మళ్ళీ రెండోసారి చూడాల్సిన అవసరం లేదు. ఆయన చక్కగా నేను అనుకున్న దానికి ఎక్కువగా అవి జరిపించడానికి ప్రయాసపడేవాడు. అంత ఆసక్తి కలిగి దేవుని యొక్క విశ్వాసం కలిగినటువంటి సేవకుడు. కనుక మాస్టర్ రవి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా నా కోసం ప్రార్థన చేయడం ఇచ్చే బహుమతి చాలా కానీ నమ్మకం కాదు మనకి, కానీ మీ ప్రేమ బట్టి నాకు మరి సన్మానం చేశారు. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, ఎప్పుడు కూడా మర్చిపోకుండా. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవకే. కనుక ప్రతి ప్రదేశంలో కూడా పరిచర్య మీద అంతా సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. పరిచర్య ప్రభుత్వాలు తోడేల మధ్యకు గొర్రెల వలె పంపిస్తున్నాం. కనుక పరిచర్యలో అనేకమైన సమస్యలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. ప్రతి సేవకుడు కూడా మనం ఏం చేయాలంటే ఎక్కడి నుంచి వచ్చాడో చూడకూడదు, మరి ఎవరనేది చూడకూడదు. ఆయన దేవుని అభిషేకం పొందుకొని పరిచయం చేయడానికి వచ్చాడు. కనుక ఏసై ఎలా మనం అంగీకరిస్తామో, ఏసై మన వాడా ఏమో మన దేశం వాడా, ఆయన మన దేశం దగ్గరికి అంగీకరించాం. ఆయన లోకరక్షకుడు. ఆయన పేరు మీద వచ్చి ప్రతి సేవకుడు కూడా అన్నిటికీ అతీతంగా వస్తాడు. మనం అందరూ మనం అంగీకరించి వారికి సహాయం చేయాలి. సరేనా? కనుక వచ్చే గురువు కూడా చక్కగా నడిపిస్తున్నారు. కనుక వారి సహాయము